రైట్. అండ్ మీ ఇన్స్టా చూస్తే ఒక ఫోటో నాకు కనిపించింది. అంటే శివన్న గారిది మీరు ఒక పిక్ తీసుకొని పెట్టారు. అంటే వెళ్ళక ముందు యువర్ బిగ్ ఫ్యాన్. సో వెళ్ళిన తర్వాత కొన్ని వీక్స్ తర్వాత నుండి శివాజీ గారికి మీకు అసలు ఏ విషయంలో కూడా పడట్లేదు. తను అదే అంటున్నారు, నా మీద మీరు నెగిటివ్ పెట్టుకుంటున్నారని. మీరు కూడా అదే మీ ఫేస్ చూపించడంతో అని అంటున్నారు. సో మీకు కనిపించిన ఫేస్ ఏంటి, మాకు కనిపించిన ఫేస్ ఏంటి? శివాజీ గారు యాక్చువల్లీ నేను వెళ్ళక ముందు ఆయనతో ఏదైతే ఫోటో ఉందో నా షూట్ మలక్పేటలో నేను ఒక దానికి పర్టికులర్ షూట్ చేస్తుండే ఒక చిన్న మిడిల్ క్లాస్ హౌస్ లాంటి సెటప్ లో. పక్క హౌస్ లోనే శివాజీ గారిది షూట్ జరుగుతుంది. సో మా ప్రొడ్యూసర్ కి ఆయన శివాజీ గారు తెలుసు అంట. సో పక్కనే ఉండేసరికి నాకు తీసుకెళ్లి కల్పించారనమాట. సో బిగ్ బాస్ గురించి అసలు యాక్చువల్ గా నేను రూమర్స్ విన్నా, శివాజీ గారు వస్తున్నారు అది బిగ్ బాస్ కి ముందు. ఇది జస్ట్ ఒక 10 days ముందు అనుకుంటా. జస్ట్ బిగ్ బాస్ కి వెళ్ళి 10 days ముందు. సో అట్లా కలిసి జస్ట్ ఫోటో దిగి ఒక 5 minutes ఇంటరాక్షన్ అంతే. సో పర్సనల్ గా కూడా ఏం ఎక్కువ మాట్లాడలేదు. దెన్ బిగ్ బాస్ గురించి అయితే అసలే మాట్లాడలేదు. సో నాకు తెలుసు, అంటే జస్ట్ తెలిసింది ఆయన కూడా వస్తున్నారేమో అన్న ఒకటి తెలిసింది తప్ప నాకు ఇంకా దాని గురించి ఏం మాట్లాడలేదు. డైరెక్ట్ దాని తర్వాత ఇక హౌస్ లో కలవడం వెళ్ళిన తర్వాత. సో అంటే ఏం లేదండి, అంటే బేసిక్ గా అక్కడ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి గేమ్ లో చెప్పింది కానీ బయట చెప్పింది కానీ ఏంటంటే, సో 2 strong మైండ్ సెట్స్ ఎప్పుడైతే ఇదే కరెక్ట్ అని నిలబడతారో అక్కడ క్లాష్ వస్తుంది. సో ఒకళ్ళది తప్పు ఒకళ్ళది రైట్ అని నేను ఎప్పుడు జడ్జ్ చేసి చెప్పను. సో సిచ్యువేషన్స్ అండ్ జనాలు పర్సీవ్ చేసుకునే విధానం. సో ఒక పర్టికులర్ అంటే ఇది బేసిక్ గా ఎమోషనల్ గేమ్ కాబట్టి ఇప్పుడు నా ఎమోషన్ నాకు రైట్ అని ఎట్లా అనిపిస్తుందో ఎదుటి వ్యక్తి ఎమోషన్ అతనికి రైట్ అని అనిపిస్తుంది. సో అక్కడ క్లాష్ వస్తుంది బేసిక్ గా ఎప్పుడైనా. సో జనాలు ఎట్లా పర్సీవ్ చేసుకుంటుండ్రు, సో దాన్ని బట్టి కూడా డిపెండెంట్. లోపల ఉన్నప్పుడైతే నాకు జనాలు ఏం పర్సీవ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం అనుకుంటున్నారు నాకు తెలియదు. కానీ నేను ఒకటే ఏంటంటే నా స్టాండ్ మీద నేను నిలబడాలి, నాకు అనిపించింది చెప్పాలి. ఎప్పుడైతే మన ఎమోషన్స్ ని మనం కంప్రెస్ చేసుకొని ఉంటామో సో బయటికి, ఎందుకంటే అదొక ఆడియో విజువల్ ఫార్మాట్. అంటే మనము జస్ట్ ఏదో మనసులో ఊహించుకుంటే అది బయట జనాలకు తెలియదు. మనం అనిపించిందల్లా చెప్పాలి బయటికి. సో నాకు అనిపించిందంతా నేను వ్యక్తపరచడం స్టార్ట్ చేసిన, నా అభిప్రాయాలని కానీ నా థాట్ ప్రాసెస్ ని కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూస్ ని కానీ చెప్పడం స్టార్ట్ చేసిన. అంతే తప్ప ఈ పర్సన్ బ్యాడ్ అను ఈ పర్సన్ తప్పు అని చెప్పి నేను ఎప్పుడైనా అందుకే ఒకటి యాడ్ చేసిన. నా ఉద్దేశంలో, మీ ఉద్దేశంలో మీరు తప్పైతే నేను తప్పైతే నా ఉద్దేశంలో మీరు తప్పు ఈ పాయింట్ లో అని, అది జస్ట్ నా అభిప్రాయాన్ని వ్యక్తపరచడం. అది మొత్తం తిరిగి అందరి దగ్గరికి తిరిగి శివాజీ గారి దగ్గర ఎక్కువ ఆగింది. శివాజీ అంటే అది అట్లాంటి కాన్సిక్వెన్స్ అట్లా క్రియేట్ అయినాయి మాకు సిచ్యువేషన్స్ గేమ్ లో. సో ఆ హౌస్ లో ఉన్నంత వరకు సో అట్లాంటి సిచ్యువేషన్స్ మా మధ్య క్రియేట్ అయినాయి అనమాట. సో యాక్చువల్లీ మీరు చూసుంటే ఓన్లీ శివాజీ గారనే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శోభ గానీ లేకపోతే అమర్ గానీ ఎప్పుడైనా వాళ్ళతో గొడవైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి నాకు. సో కానీ అది కంటిన్యూ అవ్వాలి, ఎక్కువ సిచ్యువేషన్స్ రాలే అట్లాంటివి. సో శివన్నతో ఎక్కువ సిచ్యువేషన్స్ వచ్చినాయి. సో అంతే తప్ప ఇప్పుడు మీరు చూసుకున్న నా ఆర్గ్యుమెంట్ లో ఎప్పుడు నేను ఒకటి అది ఆ రెస్పెక్ట్ ని తప్పలేదు. అట్లా కాదన్నా అని అన్న అనుకుంటేనే మాట్లాడేవాడిని. సో ఐ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఫర్ హిజ్ ఏజ్ అండ్ హిజ్ స్టేచర్ అండ్ ఆయన చేసిన వర్క్ కి ఆయన ఎక్స్పీరియన్స్ కి నాకు 100% నాకు రెస్పెక్ట్ ఉంటుంది. సో ఆ రెస్పెక్ట్ ఇస్తూనే నాకు అనిపించిన పాయింట్స్ చెప్పిన తప్ప ఎప్పుడు డిస్రెస్పెక్ట్ఫుల్ గా అయితే నేను మాట్లాడలేదు ఈవెన్ శివన్నతో. ఇంకో దగ్గర అన్నారు మాకు, అంటే ఒక విషయంలో మాకు ఎంపైర్ అవసరం లేదన్నా, సో ప్లేయర్స్ చాలు, ఎంపైర్ అవసరం లేదు అనే ఉద్దేశంతో మిమ్మల్ని తీసేస్తాను అని అన్నారు. సో అదే ఎంపైర్ ఈరోజు టాప్ 6లో ఫైనలిస్ట్గా ఉన్నారు. సో అంటే మన ఉద్దేశం కరెక్టా, బిగ్ బాస్ ఉద్దేశం కరెక్టా, లేకపోతే ఆడియన్స్ ఉద్దేశం కరెక్టా? అంటే ఒకటే బ్రదర్, నేనేమనుకుంటా అంటే ఇప్పుడు మనం సస్టైన్ అవ్వాలి, అక్కడ ఓటింగ్ రావాలి అంటే నేను ఎవరికి తెలియదు జనంకి. సో నాకు ప్రీ ఫ్యాన్ బేస్ అయితే ఏం లేదు. సో అక్కడ నాకు అనిపించింది, నేను చెప్పిన ఆ స్టాండ్ మీద ఉన్నా. నేను ఇప్పటికీ నేను చెప్పింది రైట్ అన్న స్టాండ్ మీద ఉంటా. సో కొన్ని సిచ్యువేషన్స్ లో ఐ మైట్ బి రాంగ్, అది నేను అక్కడే ఒప్పుకున్నా, నేను ఎక్కడైతే రాంగ్ అనిపించింది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో అయితే నాకు అనిపించింది రైట్ అన్నది రైట్, దాని మీద నేను నిలబడతా. సో ఎక్కువ రోజులు ఆయన ఉన్నాడా నేనున్నాడా, ఆయన విన్ నేను విన్ అన్నది అది వెరీ సిల్లీ టాపిక్. అంటే అది బయట జనాలకి అట్లా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే అక్కడ మేము ఎంత గొడవ పడ్డా ఏం పడ్డా, ఇప్పుడు జస్ట్ నేను వచ్చేసే వీక్ కూడా ఆయనతో నేను చాలా సార్లు లైక్ ఇప్పుడు నేను ఏదైనా ఫుడ్ వండి పెట్టేవాడిని ఆయనకి, ఆయన అప్పుడప్పుడు నాకు దోశలు వేసి పెట్టేవాడు, మాట్లాడుకునేటోళ్ళం, తినేవాళ్ళం. సో అంత రైవలరీను అంత కోపతాపాలు ఉంటే అసలు అట్లాంటిది జరగదు కదా. సో అది ఎపిసోడ్ లో వచ్చిందో రాలేదు నేను అంతా చూడలేదు. కానీ సో ఆయన దోశలు వేసి ఇచ్చేటోడు నాకు, నేను తమ్ముడు తింటా దోశ బాగుంటది పిండితో చేసిన అని
ఆయన నాకు వేసి ఇచ్చేవాడు, నేను రోటీస్ కానీ కర్రీ కానీ నేను ఏదైనా చేసినప్పుడు నేను ఆయనకు పెట్టేవాడిని. సో ఆ బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒకటే ఫ్యామిలీలో మనం నిజంగా చెప్పాలంటే ఒక 3 పిల్లలు ఉన్నారు, మన మదర్ ఫాదర్ ఉన్నారు, అండ్ ఒక జాయింట్ ఫ్యామిలీ, మన బాబాయ్లు పిన్నులు అందరు ఉన్నారు. సో ఆ ఇంట్లో మనకు గొడవలు రావా, మన ఫాదర్తో మనం గొడవ పడమా, మన బ్రదర్తో గొడవ పడమా? సో బిగ్ బాస్ హౌస్ అన్నది ఆ లెవెల్ వరకే మేము చూస్తాం తప్ప అదేదో పర్సనల్ లెవెల్లో అయితే నాకు తెలిసి నేను తీసుకోలేదు. సో ఆయన కూడా తీసుకొని ఉన్నారు ఆయన ఎక్స్పీరియన్స్ కి. సో ఇట్స్ జస్ట్ నేను వచ్చే విషయం ముందు కూడా ఒకటే అన్నా, కంట్రోల్ ఆల్, డెలీట్ ఆల్ ద ఎనీ మిస్అండర్స్టాండింగ్స్ ఏదైనా. నాకేం లేదు పర్సనల్ లెవెల్, నథింగ్ పర్సనల్, నథింగ్ అని చెప్పేసి వచ్చిన. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత 100% ఆయనను కలుస్తా, ప్రతి ఒక్కరిని కలుస్తా. ఈ పర్సనల్ లెవెల్లో నాకు ఎవ్వరు అక్కడ రైవల్స్ కాదు, ప్రతి ఒక్కరు నా ఫ్రెండే పర్సనల్ లెవెల్లో. ఆ గేమ్ లో ఉన్నంతసేపు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐపీఎల్ చూసుకున్నాం. సో ఇండియన్ ప్లేయర్స్ డిఫరెంట్ టీమ్స్ గా డివైడ్ అయిపోయి ఏదైనా వచ్చినప్పుడు గొడవ పడతారు. అంత మాత్రాన వాళ్ళ ఫ్రెండ్స్ కాదని కాదు కదా. సో ఐ విల్ మీట్ ఎవ్రీవన్, ఐ విల్ నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నేను ప్రతి ఒక్కళ్ళతోనే నేను ఉంటా. సో దట్ ఈస్ అ గేమ్, అది అక్కడితో ఎండ్ అయిపోయింది అంతే. రైట్, శివాజీ గారి కోసం క్లారిటీ అయితే ఇచ్చేసారు.